హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ దాల్చా. చికెన్తో మరొక వెరైటీ డిష్ చికెన్ దాల్చా తయారు చేసుకుందామండి. ముందుగా కుక్కర్లోకి అరకప్పు కందిపప్పు, అరకప్పు పచ్చిశనగపప్పు వేసుకొని నీట్గా వాష్ చేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. చికెన్ దాల్చాలోకి సొరకాయను చెక్కు తీసుకొని మధ్యలో భాగాన్ని తీసేసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొన్ని బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాల్చిన చెక్క, 4 లవంగాయలు, 5 యాలకులు, అనాస పువ్వు, షాజీరా, కసూరి మేతి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 5 పచ్చిమిరపకాయలని మధ్యలోకి చీలిక పెట్టుకుని వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న అరకిలో చికెన్ని వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, పొట్టు తీసిన 5-6 వెల్లుల్లి రెబ్బలు, సొరకాయ ముక్కలు వేసుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఉడికించుకున్న పప్పుని మెత్తగా రుబ్బుకొని వేసేసుకోవాలి. నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నానబెట్టుకుని రసం తీసుకొని దాల్చాలోకి వేసేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేసుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చికెన్ దాల్చా చక్కగా ఉడికిపోయిందండి. కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే చికెన్ దాల్చా రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కథ.